హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్య తెలుగు క్రియేషన్స్. ఇవాళ అయితే చాలా యూజ్ఫుల్ టిప్స్ అండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతాయి. ఫస్ట్ టిప్ అండి, మన ఇంట్లో ఖాళీగా కొబ్బరి చిప్పలు అనేవి ఉంటాయి కదండి. ఈ విధంగా ఉన్న ఈ కొబ్బరి చిప్పలను అయితే తీసుకుంటున్నాను. ఇదేంటంటే మన ఇంట్లో సోఫాలు కానీ డబుల్ కట్ మంచాల మీద బెడ్లు కానీ ఉంటాయి కదండి. వాటిని అయితే మనము వాష్ అయితే చేయలేము కదా, క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. వాటికైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆ కొబ్బరి చిప్పకైతే ఒక కాటన్ క్లాత్ అయితే చుట్టేసుకున్నాను. చుట్టేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే కొంచెం డెటాల్ వాటర్ అయితే కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత మనము చుట్టుకున్న కాటన్ క్లాత్కి అయితే ఈ విధంగా డెటాల్ వాటర్ అయితే చల్లుకోండి. ఇలా చల్లుకున్న తర్వాత ఇది చూడండి, నేను ఎలా చూపిస్తున్నాను అలాగైతే చేయండి. ఇలా మీరు చేశారంటే సోఫాలు అయితే చాలా బాగా క్లీన్ అవుతాయండి. మనము అప్పుడప్పుడు 1 వీక్ ఒకసారి కానీ ఇలా కానీ చేసుకున్నామంటే వాటికి ముందున్న దుమ్ము అయితే మనకు కనిపించదండి. దుమ్ము అటువంటిది కూడా నీట్గా వచ్చేస్తుంది. తప్పకుండా అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుందండి. మన డబుల్ కాట్ మంచాల మీద బెడ్ల మీద కానీ అలాగే సోఫా సెట్ల మీద కానీ వీటికైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా ఈజీగా సింపుల్గా మనము వీటిని అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత మురికైతే వచ్చిందో, నీట్గా వచ్చేస్తుంది. చూడండి క్లాత్ అంతా ఎంత వైట్గా ఉన్న క్లాత్ ఎంత బ్లాక్గా అయిపోయిందో. సోఫా అయితే నీట్గా క్లీన్ అయిపోయింది. సెకండ్ టిప్ అండి, ఇంకొక కొబ్బరి చిప్పని అయితే తీసుకుంటున్నాను. దాంట్లో అయితే కొంచెం జవాది పౌడర్ అయితే వేసుకున్నానండి. మీ దగ్గర జవాది పౌడర్ లేకపోతే కర్పూరం అయినా వేసుకోండి, లేకపోతే కంఫర్ట్ అయినా వేసుకోండి. చూడండి ఇలా వేసుకున్న తర్వాత నేను నెట్ క్లాత్ అయితే కొంచెం తీసుకున్నాను. తీసుకొని ఈ విధంగా అయితే సోఫాకంతా అయితే చల్లుకుంటున్నాను. ఇలా చల్లేసి పెట్టేశారంటే సోఫా అయితే మంచి వాసన వస్తూ ఉంటుందండి. మళ్ళీ మీరు క్లీన్ చేసేదాకా ఆ స్మెల్ అయితే పోనే పోదు. ఇలాగైతే 1 వీక్ ఒకసారి కానీ మీరు చేశారంటే హాల్ అంతా కూడా మంచి వాసనతో ఉంటుందండి. తప్పకుండా అయితే ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుద్దని అనుకుంటున్నాను. యూజ్ అయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సెకండ్ టిప్ అండి, మనం టీపాయిల మీద అయితే ఇటువంటివి అయితే వేస్తూ ఉంటాం కదండి. ఇటువంటి పట్టలు మనం వాడుతూ ఉంటాము. అవి అయితే ఇట్లాగా పోగులుగా వచ్చేస్తాయండి వాష్ చేస్తే. అట్లా వాష్ చేయకుండా వాటిని నీట్గా ఎలా చేసుకోవాలనేది చూసేసేయండి. టేప్ ఉంటుంది కదండి, డబుల్ టేప్ ఉన్న తీసుకోండి, లేకపోతే ఇట్లాగా పెద్దగా ఉండే టేప్ అయితే తీసుకోండి. తీసుకొని ఈ విధంగా చెక్క గంటికి ఇట్లాగైతే చుట్టుకుంటున్నాను. మనము రుద్దేటప్పుడు స్ట్రాంగ్గా ఉండేదానికి చెక్క గంట అయితే బాగుంటుందని నేను చెక్క గంట అయితే తీసుకున్నానండి. మీ దగ్గర కర్ర ఉన్న అట్లాగైనా చేసుకొని తీసుకోవచ్చు. చూడండి ఇలాగ టేప్ని చుట్టుకున్న గంటతోటే ఇలాగాని పట్టనంతా ఇలాగన్నారంటే నీట్గా వచ్చేస్తుందండి. దాని మీద ఏదైనా ఉన్న డస్ట్ కానీ ఎంట్రికలు కానీ అటువంటివి ఏవైనా కూడా వచ్చేస్తాయి. నీట్గా క్లీన్ అయిపోతుంది. మీరు ఎక్కువ సార్లు అయితే వాష్ చేయాల్సిన అవసరం లేదండి. ఒకసారి వాష్ చేస్తే ఒకసారి ఇలా చేసుకుని మరలా ఇంకోసారి వాష్ చేసుకుంటుండొచ్చు. అప్పుడు ఈ పట్ట అనేది ఎక్కువ రోజుల పాటు వస్తుందండి. లేకపోతే పోగులన్నీ పోయి తొందరగా పాడైపోతుంది. చూడండి క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా వచ్చేసిందో. ఇటువంటి పట్టలు వాడుతుంటే తప్పకుండా అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి. థర్డ్ టిప్ అండి, మనము పిండి అనేది ఇట్లాంటి జల్లెట్లో జల్లిస్తూ ఉంటాము. ఇలా జల్లిస్తున్నప్పుడు అది ప్లేట్ చుట్టుపక్కల కూడా పడుతూ ఉంటుంది. అలా పడకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. అప్పుడు చుట్టుపక్కలంతా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. పిండి అనేది పోతూ ఉంటుంది. ఆ జల్లెట్లో నుండి అయితే పిండి అనేది తొందరగా దిగదు కిందకి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అట్లా కాకుండా మనము జల్లించేటప్పుడు అయితే ఈ టిప్పు అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి. పిండి చూడండి కింద ఎంత పోయిందో. అలా పోకుండా ఉండాలంటే చూడండి ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని జల్లెట్లో పెట్టి తిప్పుతూ ఉన్నారంటే మీరు ఏదైతే కింద ప్లేట్ తీసుకున్నారో డీసు దాంట్లోనే పడుతుందండి. ఇంకా పక్కకు అసలు పడనే పడదు. తొందరగా కూడా మీరు జల్లిచ్చేసేయగలరు. ఈ టిప్ అయితే అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఫోర్త్ టిప్ అండి, మనము కొత్తిమీర పుదీనా అవి మార్కెట్ నుండి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. తెచ్చుకున్నప్పుడు ఇవి వేర్లతోటి ఇలాగే క్లీన్ చేసుకోకుండా పెట్టేస్తే మనం కర్రీస్లో వేయాలంటే హడావిడిగా అప్పటికప్పటికి చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది.
అదే కాకుండా దీన్ని ఇలాగే పెట్టడం వల్ల ఇది తొందరగా పాడైపోతుందండి, 1 వీక్ కూడా ఉండదు. అలా కాకుండా ఇది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండాలన్నా మనకు టెన్షన్ లేకుండా అప్పటికప్పటికి ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని మనం వేసుకోవాలన్నా క్లీన్ చేసేసి పెట్టుకుంటే చాలా ఈజీగా పని అయిపోతుంది. చూడండి, ఇలాగైతే వేర్లన్నిటిని కట్ చేసుకునే దానికి ఒక రబ్బర్ అయితే తీసుకొని అంచున వేసుకొని మీరు ఏడదాకా కట్ చేసుకోవాలి, ఆడదాకా కట్ చేసేసుకోండి. అలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే రబ్బర్ వేసుకొని మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈజీగా పని అయిపోతుందండి. ఇట్లాంటి స్వీట్ బాక్సులు అయితే మనం తెచ్చుకుంటూ ఉంటాం, వాటిని వేస్ట్గా పడేయకుండా ఇట్లా కట్ చేసుకొని పెట్టుకున్నారంటే మీకు ఇప్పుడు కావాలంటే అప్పుడు మీరు కర్రీస్లోకి అయితే వాడుకోవచ్చు. నేను కొంచెం అయితే కట్ చేయకుండా పెట్టానండి. ఇలాగా మనం పొడుగ్గా ఉన్న పెట్టుకున్న దాన్ని చించుకొని కానీ వేసుకుంటే కర్రీస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ టిప్ అయితే ట్రై చేయండి. 5th టిప్ అండి, బ్లౌజ్ లూజ్గా ఉన్నప్పుడు దాన్ని అప్పటికప్పుడుకి వేసుకునేదానికి ఎలా టైట్ చేసి వేసుకోవాలనేది ఈ టిప్ అయితే చూసేసేయండి. చూడండి, ఇలాగా మనం అప్పటికప్పుడు కాజా అయితే కుట్టుకోలేం కదండి, అటువంటప్పుడు అయితే మనం ఎక్కడ కాడికి లూజ్ అనేది ఉందో అక్కడ దాకా ఇట్లాగా చూసుకొని ఈ విధంగా పిన్ అయితే వేసేసుకున్నారంటే అక్కడ కాజాలాగా మనకు పిన్ అనేది యూజ్ అవుతుందండి. ఇప్పుడు మీరు ఆ పిన్కి అయితే మీరు హూక్స్ అనేది వేసేసుకున్నారంటే మీకు బ్లౌజ్ అయితే టైట్ అయిపోతుంది. చాలా ఈజీగా సింపుల్గా ఈ టిప్ అయితే అందరూ ట్రై చేయండి. లేడీస్కి అందరికీ ఇది చాలా బాగా యూజ్ అవుద్దని అనుకుంటున్నాను. యూజ్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. చూడండి నీట్గా ఎలా వచ్చేసిందో ఇప్పుడు బ్లౌజ్ అనేది. తప్పకుండా అయితే ట్రై చేయండి. 6th టిప్ అండి, పిల్లలు యూనిఫామ్స్ ఉంటాయి కదండి, వాళ్ళైతే పెన్నా మరకలు అయితే అన్ని దగ్గర పూసి పెట్టేస్తూ ఉంటారు. యూనిఫామ్స్కి అంతటికి ఈ విధంగా పెన్నుతో మరకలు అయితే పడుతూ ఉంటాయి. ఈ విధంగా పెన్తో పడిన బ్లూ కలరు ఇంకు మరకలు అయితే పోవాలంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇంట్లో స్ప్రే ఉంటుంది కదండి, బాడీ స్ప్రే అండి, అది ఏ కంపెనీ అయినా పర్వాలేదు, మీరు యూజ్ చేసే బాడీ స్ప్రేని తీసుకొని ఈ విధంగా మీరు ఎక్కడైతే బ్లూ కలర్ పెన్ మార్కులు ఉన్నాయో అక్కడైతే ఈ విధంగా స్ప్రే అయితే చేసి ఇలా రుద్దారంటే మీరు టిష్యూ తోటి నీట్గా పోతుందండి. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు, మీరు సబ్బుతో రుద్దన అవసరం లేదు, వాషింగ్ మిషన్ వేయన అవసరం లేదు. ఒక 5 నిమిషాలు కూడా పట్టదండి అసలుకి, చాలా ఈజీగా సింపుల్గా పోతుంది పెన్ మార్కులను అయితే. ఈసారి అయితే మీరు ఇలాగైతే ట్రై చేయండి పోగొట్టేదానికి. నచ్చితే ఈ టిప్ అయితే లైక్ చేయండి. యూజ్ అవుద్దనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి తప్పకుండా షేర్ అయితే చేయండి, అప్పుడు ఇంకొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుద్ది. చూడండి మరక అనేది ఎలా పోయిందో, యూనిఫామ్ అయితే నీట్గా వచ్చేసింది. 7th టిప్ అండి, ఇవి వచ్చి ఇయర్ బడ్స్ అండి. మనము ఇట్లాగా స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదండి, వాటిని అయితే క్లాత్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాము, అవి సరిగా అయితే క్లీన్ అవ్వదండి. క్లాత్ క్లీన్ చేస్తే ఇటువంటి ఇయర్ బడ్స్ని అయితే తీసుకొని మీరు ఈ విధంగా అయితే క్లీన్ చేశారంటే స్విచ్ బోర్డ్స్ 1 వీక్ ఒకసారి ఇలా కానీ క్లీన్ చేసుకున్నారంటే నీట్గా ఉంటాయండి. డస్ట్ అనేది పట్టకుండా స్విచ్ల కాడ కానీ పైన కానీ కబోర్డ్స్ పైన కానీ స్విచ్ బోర్డ్ పైన కానీ అన్ని దగ్గరలో ఈ విధంగా అయితే ట్రై చేయండి. నీట్గా స్విచ్ బోర్డ్ అనేది క్లీన్ అయిపోతుంది. 8th టిప్ అండి, అల్లం అనేది తెచ్చుకుంటూ ఉంటాము, దాన్ని మనము పైన తొక్కు అనేది తీసేస్తూ ఉంటామండి. కొంతమంది అయితే తొక్కు తీయకుండా వాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళైతే ఈజీగా నీట్గా క్లీన్ చేసుకుని ఎలా వాడాలనేది చూసేసేయండి. ఒక బ్రష్ అయితే ఒక కిచెన్లో అయితే పెట్టుకోండి, కొత్త బ్రష్ అయితే ఇలాగా వంటింట్లోకి ఉపయోగపడే వస్తువుల కోసం అయితే పెట్టుకోండి. ఆ బ్రష్ తీసుకొని నీట్గా ఇట్లా రుద్దేశారంటే నీట్గా మట్టి అంతా కింద పడిపోతుందండి. దాని తర్వాత ఒక బౌల్లోకి వాటర్ అనేది తీసుకొని ఇలాగ వాటర్లో బ్రష్ అనేది ముంచేసి రుద్దేశారంటే నీట్గా వచ్చేస్తుందండి అల్లం అనేది. ఇప్పుడు మీరు దీన్ని ఇలాగే డైరెక్ట్గా కూడా వాడేసుకోవచ్చు. ఏ కర్రీస్లో అయినా కానీ అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది చేసుకొని వాడుకోవచ్చండి. ఈ విధంగా తొక్కుతోటే వాడుకునే వాళ్ళైతే ఈ టిప్ అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో అల్లం అనేది. 9th టిప్ అండి, ఈ టిప్ అయితే చాలామందికి యూజ్ అయ్యే టిప్ అండి, అందరూ చాలాసార్లు ఫేస్ చేసే ప్రాబ్లం అండి ఇది. సూదిలో దారం ఎక్కించేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి, అది చాలా ఈజీగా సింపుల్గా ఎట్లాంటి సన్నటి సూదైనా కానీ దాంట్లోకి దారం అనేది ఎలా ఎక్కిస్తారనేది చూసేసేయండి. చూడండి ఒక్క అన్నం మెతకండి, మనము
రైస్ ఉంటుంది కదండి, రైస్ తీసుకొని ఇలాగైతే మనము ఎక్కించాలనుకున్న దారానికైతే చివరినైతే ఇట్లా పూసేసేయండి. పూసేసి కానీ పెట్టారంటే మీరు ఈజీగా సూదిలో దారం అనేది ఎక్కేస్తుంది. ఎవరైనా కూడా ఎటువంటి చిన్న చిన్న రంధ్రాలు ఉన్న సూదినైనా కూడా ఈజీగా ఎక్కించేసేయచ్చండి. పెద్దవాళ్ళైనా కూడా ఇబ్బంది ఏం లేకుండా తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే, ఈ టిప్ నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదో దానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.